గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నెగోషియేషన్స్ చేస్తున్నప్పుడు ఇద్దరు నడుమిట్లో మీరు ఒక మీడియేటర్గా ఉన్నప్పుడు నెగోషియేషన్స్ డైరెక్ట్గా నడుస్తుంది, కానీ మీడియేటర్గా కూర్చున్నప్పుడు మీకు ఆ పవర్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ ఒక వైపు వెళ్ళిపోయింది అనుకోండి, వారిని గుంజి తీసుకురావడంలో మీకు ఆ పవర్ ఉండాలి. కమాన్ సిట్ డౌన్ దిస్ టేబుల్ అని చెప్పడానికి. లేదు మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పారు. మొన్న చూడండి ఎంత పెద్ద ఇన్సల్ట్ ఇది జరిగింది. క్యారోలిన్ లీవిట్, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ, ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది, ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ సెండింగ్ హిస్ స్పెషల్ ఎన్వాయిస్ పంపిస్తున్నారు, స్టీవ్ విట్కాఫ్ని, జారెడ్ కుష్నర్ని పాకిస్తాన్ పంపిస్తున్నారు రెండో రౌండ్ టాక్స్కి అని చెప్పి. అందరికి తెలిసిందే. మనం ఆ రోజు కూడా మాట్లాడుకున్నాం. నేను కూడా నా ట్విట్టర్ హ్యాండిల్లో, ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేశాను. ఆ టాక్స్ జరగదు. ఎందుకంటే ఇరాన్ చాలా క్లియర్గా చెప్పారు, మేము అదే రోజు సాయంత్రం వెళ్ళిపోతున్నాం. మేము అంటే వాళ్ళు ప్రీవియస్ నైట్ వచ్చారు, ఈరోజు వెళ్ళిపోతున్నాం. అమెరికా నుంచి కుష్నర్కి అండ్ విట్కాఫ్కి ట్రావెల్ చేయాలంటే మినిమం 17 గంటలు టైం తీసుకుంటుంది. 17 గంటలు మినిమం 17 hours నాన్ స్టాప్గా వెళ్తే వాళ్ళ దగ్గర మంచి ఎయిర్క్రాఫ్ట్ అంతా ఉంటుంది, సో నో ప్రాబ్లం. కానీ ఆ 17 hours ట్రావెల్ చేసి వచ్చేదాకా వీళ్ళు ఉండరు ఇక్కడ, వీళ్ళు వెళ్ళిపోతారు. ఒమాన్కి వెళ్తున్నారని ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. అప్పుడు మళ్ళీ ఎందుకు అనౌన్స్ చేశారు యూఎస్ ముందే? దే షుడ్ హావ్ వెయిటెడ్. అది హోప్ ఎక్కడ వచ్చిందంటే పాకిస్తాన్ లేనిపోయిన హోప్ ఇస్తున్నారు వీళ్ళకి. మీరు పంపించండి, మీరు రెడీగా ఉండరు, మేము వీళ్ళని ఇక్కడ ఉంచుకుంటాం, పట్టుకొని ఉంచుకుంటాం, వీళ్ళని వెళ్ళనీయం ఇక్కడ నుంచి అని చెప్పేసి ఆ హోప్తోని ట్రంప్ అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ ఐ థింక్ ద ఫస్ట్ సారీ ఫిగర్ ట్రంప్కి అదే జరిగింది, దట్ క్యాన్సిల్ చేయాల్సి ఉంది ట్రిప్ అని. అక్కడ వెళ్ళి ఏం చేసుకుంటాం, 15 గంటలు ట్రావెల్ చేసి వెళ్ళడంలో వేస్ట్ ఆఫ్ టైం, ఇక్కడ చాలా పనులు ఉన్నాయి, అది చూసుకుంటాం మేము, అక్కడ వెళ్ళి దర్ నో పాయింట్ అన్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ ఫిజికల్ బ్రేక్ డౌన్ ఆఫ్ రిలేషన్స్ పాకిస్తాన్ అండ్ యూఎస్ నడుమేట్లో. ఎందుకంటే మీకు ఆ పవర్ లేదు. మీరు ఆ డెలిగేషన్, ఇరానియన్ డెలిగేషన్కి పెద్ద పనేం లేదు. ఆయన ఒమాన్కి వెళ్ళి ఏదో బ్రేక్ త్రూ చేయబోవడం అట్లా కాదు, ఈవెన్ రష్యాకి వెళ్తే కూడా ఒకరోజు ఎక్స్ట్రా ఉండే ప్రాబ్లం ఉండేది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళ నడుమిట్లో మీరు ఎక్స్చేంజ్ ఆఫ్ డాక్యుమెంట్స్ చేస్తున్నారు చూడండి, అదే ఒక అమెరికా కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ చెప్తున్నారు, ఇరాన్ ఇస్ రెడీ టు నెగోషియేట్, ఇరాన్ ఇస్ ప్రపోజల్స్ ఇచ్చారు మాకు, ఆ ప్రపోజల్లో యురేనియం ప్రపోజల్ కూడా డిస్కస్ చేస్తున్నాడు. ఇమ్మీడియట్గా తెహరాన్ నుంచి డినైల్ వచ్చింది, నో మా వైపు నుంచి ఏం లేదు. పాకిస్తాన్ ఏం చేస్తున్నా అంటే వాళ్ళ వైపు నుంచి మొన్న ఐ థింక్ ఇట్ వాజ్ అన్ CNN News 18 ఆర్ ఇండియా టుడే, వాళ్ళు లాబింగ్కి ఖర్చు చేసిన డబ్బుల గురించి డీటెయిల్స్ పెట్టారు. ఎప్పుడు ఆపరేషన్ సింధూర్ టైం నుంచి, ఏ రోజు ఆపరేషన్ సింధూర్ మొదలైందో ఆ రోజు నుంచి పాకిస్తాన్ వాషింగ్టన్లో ఉన్న, అంటే యూఎస్లో ఉన్న మీడియాని లిటరలీ కొనుక్కోవడానికి ఖర్చు చాలా చేశారు, కోట్లు ఖర్చు పెట్టారు. ఎందుకంటే ఒక పాజిటివ్ ఇమేజ్ బిల్డప్ చేయడానికి. పాకిస్తాన్ డిఫెండ్ చేసుకున్నారు, భారతదేశం ఎంత అటాక్ చేసినా కానీ మేము చాలా బ్రేవ్గా ఉన్నాం, మా ఎయిర్ ఫోర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు, ఇండియన్ బేసెస్ మీద కొట్టని చెప్పి చాలా న్యూస్ క్రియేట్ చేశారు. అదే ట్రాప్లో ప్రెసిడెంట్ ట్రంప్ పడ్డారు. వెళ్ళి 7 ఎయిర్క్రాఫ్ట్లు పోయినాయి అదే, బికాజ్ ఆల్ లాబింగ్ వల్ల, ది లాబింగ్ ఫర్మ్స్ది ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట మీడియా మీద. మనకు తెలిసింది అట్లా ఏం జరగలేదు మన వైపు నుంచి. దాని తర్వాత నేను సీజ్-ఫైర్ నేనే చేశాను అని చెప్పి అది కూడా బిల్డప్ ఇచ్చారు. కానీ ఎక్కడ చెప్పట్లేదు దట్ పాకిస్తాన్ DGMO మన DGMOకి ఫోన్ చేశారని. సో పాకిస్తాన్ రోల్ అనేది వాళ్ళు ఎందుకు దీంట్లో వచ్చారు అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో క్రెడిబిలిటీ లేదు. వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే ఇరానియన్ రెజీమ్తో వాళ్ళకి చాలా మంచి కనెక్షన్స్ ఉన్నాయి. దాని కారణాలు ఉన్నాయి. ఈవెన్ దో ఇరాన్ ఒక షియా నేషన్, పాకిస్తాన్ ఇస్ మేజర్లీ సున్నీ నేషన్. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ అండ్ ఇరాన్ ఉన్న ఖుద్ ఫోర్స్ అంటే రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది వీళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ అది చనిపోయిన వాళ్ళు 40 మందిలో 3 వెరీ క్లోజ్ టు అసీమ్ మునీర్ ఆ రోజు February 28. సో అప్పుడు ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది. కానీ కొత్త రెజీమ్ మళ్ళీ కొత్త రెవల్యూషనరీ గార్డ్ 3rd లెవెల్ వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ అసీమ్ మునీర్ బిల్డప్ చేసుకున్నారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇది ఇంత నడుస్తున్నప్పుడు కూడా మొన్న 3 రోజుల ముందు ఇరాన్, అది మీడియాలో ఇంత పెద్ద న్యూస్ కాలేదు, పాకిస్తాన్లో బాంబ్ చేశారు. పాకిస్తాన్లో ఉన్న ఒక రెబెల్ గ్రూప్ మీద బార్డర్ అవతల ఇరాన్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఏది యూజ్ చేశారో తెలియదు కానీ వాళ్ళు బాంబ్ చేశారు. ఇంటర్నేషనల్ మీడియాలో ఎక్కువ రాలేదు, ఇరానియన్ న్యూస్ ఏజెన్సీ పబ్లిష్ చేశారు. అంటే మా మీద దాడి చేస్తున్నారు వీళ్ళు, అమెరికా సపోర్ట్తో దాడి చేస్తున్నారని. ఇరాన్కి ఎప్పుడు డౌట్ ఉంది పాకిస్తాన్ ఈజ్ అన్ అమెరికన్ అలై అని. అది డౌట్ కూడా మనకు కూడా డౌట్ లేదు. పాకిస్తాన్ని 1971 అండ్ దానికన్నా ముందు నుంచే 62-65 మన చైనాతో ఉన్న గొడవ టైంలో కూడా పాకిస్తాన్ ఎప్పుడు ఒక US అలైగా ఉండిపోయింది. యాయా ఖాన్ టైం నుంచి అది ఉంది. జనరల్ జియా వాళ్ళు వచ్చినప్పుడు అది మంచి బిల్డప్ చేసుకున్నారు. అది తాలిబాన్తో ఉన్న రిలేషన్షిప్, అక్కడ అల్ఖైదాని కొట్టడానికి ఫస్ట్ రష్యన్స్ని.
ఇది నడుస్తున్న పోతే పాకిస్తాన్ని ప్రతి చోట అమెరికా కొనుక్కున్నారన్నమాట. అది తెలుసు, అందరికీ తెలుసు. సో న్యాచురల్లీ అమెరికా ఒక రిలేషన్షిప్ ఇక్కడ ఉంది, ఇటువైపు ఇరాన్తో బాగా రిలేషన్షిప్ ఉంది. మేము ఇద్దరిని తీసుకొస్తాం, మేము పాకిస్తాన్ ఒక న్యూట్రల్ వెన్యూగా పెట్టుకొని క్రెడిబిలిటీ బిల్డప్ చేయడానికి. ఇది చేసినా కానీ మీరు ఎంత క్రెడిబిలిటీ బిల్డప్ చేసి మీరు ఏం చేస్తున్నారు, ఒక కాగితం ఇక్కడ తీసుకొని ఒక కాగితం అక్కడ ఇస్తున్నారు. దట్ ఈస్ నాట్ హౌ టాక్ షుడ్ బి డన్. మీరు అదే రూమ్లో ఉండాలి, అదే రూమ్లో ఒక టేబుల్ ఇటువైపు, మీరు వాళ్ళు అటువైపు కూర్చోవాలి, మీరు నడిమిట్లో కూర్చోవాలి. దట్ ఈస్ హౌ టాక్స్ ఆర్ డన్ ప్రొఫెషనల్లీ. కానీ వీళ్ళు ఇట్లాంటి పాకిస్తాన్కి ఎక్స్పీరియన్స్ లేదు చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్షియన్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ నాట్ దిస్ గవర్నమెంట్, ఈజిప్షియన్ గవర్నమెంట్, ముందున్న ఈజిప్షియన్ గవర్నమెంట్, అన్వర్ సదాత్ కానీ, దాని తర్వాత వచ్చిన హాస్ని ముబారక్, వీళ్ళందరూ ఈ ప్యాలెస్టీనియన్ కాజ్ కోసం యూఎస్సి చాలా బాగా నెగోషియేట్ చేశారు యూఎస్తోని. కానీ వీళ్ళకి అసలు ఎక్స్పీరియన్స్ లేదు పాకిస్తాన్ వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ షర్మల్ షేక్ అని చెప్పి ఒక కోస్టల్ టౌన్ ఉంది ఈజిప్ట్లో. ఇట్ ఇస్ లైక్ మన వైపు కోవలం లాగా చెప్పొచ్చు. ఓకే, నాట్ ఎగ్జాక్ట్లీ గోవా, బట్ కోవలం, కొంచెం సాఫిస్టికేటెడ్గా కేరళలో. అట్లాంటి ఒక రిసార్ట్లో తీసుకెళ్ళి వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి, ఒకవైపు షిమాన్ పెరెస్, ఇంకోవైపు యాసిర్ అరాఫాత్ని కూర్చొని మాట్లాడిన తర్వాతనే ద హిస్టారిక్ సిగ్నేచర్ చేస్తే సంతకం పెట్టారు. ఇజ్రాయెల్ అక్నాలెడ్జ్ ప్యాలెస్టైన్, ప్యాలెస్టైన్ అక్నాలెడ్జ్డ్ ఇజ్రాయెల్. ఇది పాకిస్తాన్ చేయలేకపోతున్నాం, ఆ పవర్ లేదు వాళ్ళ దగ్గర. బేసిక్లీ ఇద్దరు కొట్లాడుతున్నప్పుడు చిన్నపిల్లలు టీచర్ నడిమిట్లో వచ్చి అక్కడ కూర్చోంటే కూర్చుంటారు వాళ్ళు. ఆ టీచరు అక్కడున్న ఒక ప్యూన్ అనుకోండి, నువ్వు ఎవరా అని అడుగుతారు వాళ్ళు. పిల్లలు అడుగుతారు, అది మీరు ఎందుకు, మీకేం పోయింది దీంట్లో, టీచర్ ఉంటే వాళ్ళు భయపడతారు. ఇది ప్రాబ్లం. సో దానికే అరాచీ మళ్ళీ ఇప్పుడు ఒమాన్కి వెళ్ళారు. ఫస్ట్ వై ఒమాన్? మీరు పాకిస్తాన్కి వచ్చారు కాగితం వేయడానికి, డిస్కషన్ చేయడం. ఇంత పెద్ద డిస్కషన్ మీరు ఫోన్లో చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆ స్టేట్మెంట్ చేశారు, మా దగ్గర మంచి ఫోన్లు ఉన్నాయి, ల్యాండ్ లైన్ బాగుంది, చాలా సురక్షితమైనటువంటి ఫోన్లు ఉన్నాయి, సెక్యూర్ ల్యాండ్ లైన్స్ ఉన్నాయి, మీకు భయపడక్కర్లేదు, మీరు ఫోన్ ఎత్తి మాతో మాట్లాడండి. ఈ 17 గంటలు ట్రావెల్ చేసే బదులు జస్ట్ పికప్ ద ఫోన్ అండ్ స్పీక్. అది కావట్లేదు వీళ్ళతో. మీకు గుర్తుంటుంది, ఈవెన్ యుక్రెయిన్ రష్యా పీస్ టాక్స్ యుఎస్ బ్రోకర్ చేశారు. పుటిన్తో మాట్లాడడము, జెలెన్స్కీతో మాట్లాడడము, మళ్ళీ పుటిన్తో మాట్లాడడం, మళ్ళీ జెలెన్స్కీతో మాట్లాడడం. గంట ఒక కాల్ అయితే 2 గంటల 30 నిమిషాలు నడుస్తుంది పుటిన్తో. అఫ్కోర్స్ నడ్మిట్లో ట్రాన్స్లేషన్ కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఇమాజిన్ ద డెప్త్ అట్ విచ్. అదే టైంలో ఈ పుటిన్ అండ్ జెలెన్స్కీ ఇది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాకిస్తానే తీసుకోండి, పాకిస్తాన్ హోస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది, వాళ్ళు పట్టించుకోరు, లైట్ తీసుకుంటారు, నువ్వు ఎవరా అంటాడు. మళ్ళీ మేమిద్దరు ఉన్నాం, వీ విల్ సార్ట్ ఇట్ అవుట్ అమంగ్. సో దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. ఇరాన్ డైరెక్ట్లీ యూఎస్తో మాట్లాడాలి, యూఎస్ డైరెక్ట్లీ ఇరాన్తో మాట్లాడుకుంటే ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోతుంది. సో బహుశా కవిత గారు ఫస్ట్ స్టెప్ దీంట్లో ఈ అరాచీ గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్లో ఒక సొల్యూషన్ కనిపిస్తుంది. ఆయన నిన్నేమన్నారంటే, వీ వాంట్ టు బి వెరీ ఫ్రెండ్లీ విత్ అవర్ నేబర్స్. ఓకే, మా చుట్టుపక్కల ఉన్న దేశాలతో మేము మంచి రిలేషన్షిప్ డెవలప్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ యుద్ధంలో చాలా మట్టుకు డిస్ట్రక్షన్ జరిగింది ఖత్తర్ కానీ, బహ్రెయిన్ కానీ, కువైత్, ఇట్లాంటి దేశాలు, ఈవెన్ సౌదీ అరేబియా, ఈవెన్ ఒమాన్ మీద కొట్టారు. సో ఆ రిలేషన్షిప్ పోయింది. రెండో కారణం, రిలేషన్షిప్ మేము మంచిగా డెవలప్ చేస్తాం అనుకుంటే, ఇదే దేశాల నుంచి వస్తున్న ఆయిల్ కానీ, గ్యాస్ కానీ ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చి హార్మోస్కి వెళ్తుంది. సో వీళ్ళ రెవెన్యూ దెబ్బతిన్నది ఆల్రెడీ, వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ కానీ గ్యాస్ ఫీల్డ్స్ కూడా దెబ్బతిన్నాయి, వాళ్ళ రిఫైనరీస్ దెబ్బతిన్నాయి. ఇవాళ ఒక రిపోర్ట్ వచ్చింది, మీకు పంపించాను బహుశా, అది అల్ జజీరా నుంచి, దట్ ఇజ్రాయెల్ యుఏఈకి వాళ్ళ అయోన్ డోమ్ ఇచ్చారంట, వాళ్ళు మొత్తం టీంని పంపించారంట కాపాడుకోవడానికి. ఎందుకంటే 5,000 మిసైల్స్ ఫైర్ చేసి, డ్రోన్స్ ఫైర్ చేశారు ఇరాన్ యుఏఈ మీద, ఎస్పెషలీ అబుదాబి. ఫస్ట్ డే మీకు గుర్తుంది, ఫస్ట్ 3-4 రోజులు అన్ని మిసైల్స్ వచ్చి ఎయిర్పోర్ట్ మీద పడ్డది, పామ్ జుమరేమా పడ్డది, దాని తర్వాత ఫుజరా మీద అటాక్ చేశారు. దాని తర్వాత అటాక్స్ తగ్గిపోయింది, తగ్గలేదు, ఇంపాక్ట్ తగ్గిపోయింది. యుఏఈ దగ్గర కెపాసిటీ లేదు. అంటే మీరు ఏదైనా తెచ్చుకోండి, అమెరికా నుంచి పేట్రియట్ తెచ్చుకుంటారు, ఏం తెచ్చుకుంటారు, కానీ మీరు అది ఆపరేట్ చేయడానికి తెలియాలి. సో ఇజ్రాయెల్ ఏమన్నారు, వీ విల్ గివ్ అవర్ ఐరన్ డోమ్. రిలేషన్షిప్ చూడండి, పాకిస్తాన్ సౌదీ అరేబియాతో క్లోజ్ అవుతున్నారు. పాకిస్తాన్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చి సౌదీ అరేబియాలో పెట్టారు. పాకిస్తాన్ 4,000 మంది సోల్జర్స్ని అక్కడ పెట్టారు. ఎందుకు? ఇరాన్ నుంచి ఏదైనా మిసైల్ వస్తే మిమ్మల్ని కాపాడుకుంటాం మేము. అదే టైంలో యుఏఈ ఇజ్రాయెల్ తీసుకొచ్చారు, విచ్ ఇస్ అరబ్ వరల్డ్లో మీరు ఇజ్రాయెల్ అనగానే ఇట్స్ అ రెడ్ హెరింగ్ అనమాట, వాళ్ళు ఎవ్వరు ముట్టరు. కానీ అబ్రహాం అకార్డ్ సైన్ చేసింది, అంటే ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ ఉందని చెప్పడానికి సైన్ చేసిన ఫస్ట్ దేశం, అరబ్ దేశం ఈజ్ యుఏఈ. మొన్న ఇండోనేషియా అంటున్నారు, వీఆర్ గోయింగ్ టు సైన్.
ఆలోచించండి, ఇట్స్ అ ముస్లిం విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ముస్లిం కంట్రీ ఇన్ ద వరల్డ్ బై పాపులేషన్, ఇండోనేషియా. వాళ్ళు అంటున్నారు మేము సైన్ చేయబోతున్నాం. సో అబ్రహాం అకార్డ్ ఈ ఇజ్రాయెల్ రావడం అనేది ఒక పెద్ద న్యూస్. అంటే ఇరాన్ అక్కడ ఉంది పక్కన, దాని పక్కన వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు యుఏఈలో, ఇజ్రాయలీస్ అనమాట. సో ఆ యుద్ధం అనేది అది ఇరాన్ కూడా తెలిసిపోయింది ఇప్పుడు చాలా మటుకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ ప్రతిరోజు నా దగ్గర ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ డేటా నుంచి పొద్దున్న నోట్ చేశాను, ఇరాన్ మార్చ్లో 1.84 మిలియన్ బ్యారెల్స్ పర్ డే వాళ్ళు ఆ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి వాళ్ళ ఐలాండ్ నుంచి పంపిస్తుండే అనమాట మొత్తం బయటికి, ఖాగ్ ఐలాండ్ నుంచి. అది మార్చ్ వచ్చేదాకా కొంచెం తగ్గి 1.7 ఏప్రిల్ అయిపోయింది. 1.8 నుంచి 1.7కి వచ్చింది ఏప్రిల్లో. దాని తర్వాత అసలు చాలా తగ్గిపోయింది, ఎందుకంటే బ్లాకేడ్ పెట్టేశారు వీళ్ళు. ఇరాన్కి అది ప్రతిరోజు ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నారు $500 మిలియన్. ఇట్స్ నాట్ 500, ఒక 180 నుంచి $240 మిలియన్ ఉండొచ్చు ప్రతిరోజు. మీరు $170 పర్ బ్యారెల్ పెట్టుకొని మల్టిప్లై చేస్తే మీకు వచ్చేస్తుంది ఆ రేట్ యాక్చువల్లీ ఈజీగా. అండ్ ఇరాన్ అమ్మేది 3 డిఫరెంట్ వర్షన్స్ ఉంది వాళ్ళకి ఆయిల్ది. ఒకటి లైట్ వర్షన్ ఉంది, అండ్ దెన్ దే హ్యావ్ 2 అదర్ హెవియర్ వర్షన్స్ ఇరాన్. ఈ 3 వర్షన్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్లీ ఇరాన్ ఏప్రిల్ అమ్ముతున్నప్పుడు కూడా వాళ్ళు $71 పర్ బ్యారెల్ నుంచి $85 బ్యారెల్ కూడా అమ్మారు వాళ్ళు. దే హ్యాడ్ అ గుడ్ రేట్ ఇరాన్. అది మొత్తం ఆగిపోయింది, కంప్లీట్గా ఆగిపోయింది. సో వాళ్ళ కోసం రెవెన్యూ కావాలి. సో బహుశా ఫస్ట్ స్టెప్ ఇదే చేయబోతున్నారు. మాస్కోకి వెళ్ళారు ప్రెసిడెంట్ పుటిన్, పాసిబ్లీ ప్రెసిడెంట్ ట్రంప్ ఫోన్ చేస్తారు, ఇట్లా ఒక ఆఫర్ ఉంది మీరు తీసుకుంటారా, ఐ విల్ కోఆర్డినేట్, మీరు మీ షిప్పులు తీసేసేయండి అక్కడి నుంచి, నేను చూసుకుంటాను, యూ డోంట్ డూ ఎనీ నేవల్ బ్లాకేడ్, మీరు అరేబియన్ సీలో పెట్టుకోండి, మీ షిప్ తీసుకెళ్ళి ఐ విల్ డూ దిస్ డీల్. దట్ ఈస్ వాట్ ఐ థింక్. అదే జరగబోతుంది నెక్స్ట్ 2-3 days. అండ్ ఇంటర్నేషనల్ మీడియా దగ్గర నుంచి వస్తున్నటువంటి న్యూస్లు కూడా ఇరాన్ 2 ప్రపోజల్స్ పెట్టింది. అందులో ఒకటి స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయడంతో పాటుగా వార్ని ఎండ్ చేయడం అనేది. ఇప్పుడు యురేనియంకి సంబంధించి ఇప్పుడు కాదు మనం మాట్లాడుకునేది అనేది. సో అమెరికా యాక్సెప్ట్ చేయబోతుందా? డొనాల్డ్ ట్రంప్ ఓకే అంటారా దానికి? బహుశా ఎస్, ఎందుకంటే ట్రంప్ మీద చాలా ప్రెషర్ ఉంది. ఇవాళ నిన్న వచ్చిన ఒక పోల్, అంటే ఈ షూటింగ్ జరిగింది చూడండి, అది సపరేట్ స్టోరీ. అది వైట్ హౌస్ ప్రెస్ అసోసియేషన్ వాళ్ళ డిన్నర్లో జరిగిన కాల్పులో, దానికన్నా ముందు వచ్చిన ఒక పోల్లో ప్రెసిడెంట్ ట్రంప్కి ఆయన రేటింగ్ 1950లో ఉన్న ప్రెసిడెంట్ రేటింగ్ కన్నా చాలా తక్కువ వచ్చిందంట. అంటే ద లోవెస్ట్ సిన్స్ 1950. సో ఆయన చాలా పెద్ద ప్రెషర్లో ఉన్నారు ఇప్పుడు. ట్రంప్ యూజువలీ మీడియాతో ఎక్కువ మాట్లాడరు, అంటే స్పెసిఫిక్ సిట్ డౌన్ ఇంటర్వ్యూ చేయరు. ఇప్పుడు ఆయన ఫాక్స్ న్యూస్కి ఇస్తున్నారు, ఆయన సిఎన్బిసికి న్యూస్ ఇస్తున్నారు, ప్రతి ఛానల్ని పిలిచి ఇప్పుడు సిఎన్ఎన్ కూడా న్యూస్ ఇస్తున్నారు మళ్ళీ. ఎందుకంటే హీస్ బికమ్ డెస్పరేట్ నౌ. ఆయనకి మిడ్ టర్మ్ పోల్స్ నవంబర్లో వస్తుంది, మరి ప్రాబ్లం లేదంటారు. కానీ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే రేపు కూడా యుద్ధం ఆగిపోయింది అనుకోండి, రేపు దాని ఇంపాక్ట్ నెక్స్ట్ 1 year దాకా ఉంటుంది ఆయిల్ ప్రైసెస్ మీద. ఎందుకంటే ఖతార్లో ఉన్న వాళ్ళ గ్యాస్ ఫీల్డ్స్ కానీ వాళ్ళ రిఫైనరీస్ రిపేర్ చేయాలంటే వాళ్ళు అంటున్నారు 6 నెలల నుంచి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తీసుకుంటారంట. లేబర్ లేదు, మీరు బిలీవ్ చేస్తారా? లేబర్ షార్టేజ్ ఉంది ఖతార్లో. సేమ్ ప్రాబ్లం విత్ సౌదీ అరేబియా, వాళ్ళ రిఫైనరీ మీద కొట్టారు, అది కూడా పోయింది. మీరు బిలీవ్ చేయరు, కోయిన్సిడెన్స్ ఆర్ యాక్సిడెంట్, లాస్ట్ ఒక 14 రోజుల్లో లోకంలో ఉన్న 7 రిఫైనరీలు వెంట్ అప్ ఇన్ స్మోక్. యాక్సిడెంట్ జరిగిందా, ఏం జరిగింది అయితే మొత్తం ధ్వంసం అయిపోయింది. ఇండియాలో కూడా ఒక కొత్త రిఫైనరీ మోదీ గారు ఇనాగ్రేట్ చేయడానికి రాజస్థాన్లో ఒక పార్ట్ కాట్ ఫైర్, అది 1 నెలలో రిపేర్ చేస్తాడు. ఏదో యాక్సిడెంట్ ఉండొచ్చు, ఎందుకంటే 1 is సమ్మర్ టైం, యాక్సిడెంట్ జరగవచ్చు రిఫైనరీలు. కానీ ఎట్లా జరుగుతుంది సడన్గా రిఫైనరీలు కూడా, హౌ ఇస్ ఇట్ క్యాచింగ్ ఫైర్ వన్ ఆఫ్టర్ అనదర్, దాంతో ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. సో మన దేశంలో కూడా ఈ ఇంపాక్ట్ రాబోతుందని చెప్పి నిన్న ఆంధ్ర వైపు కొంచెం రూమర్స్ ఫైల్ చేసి పెట్రోల్ బంక్ లైన్ కట్టేస్తారు. ఇవాళ మన దగ్గర కూడా మొదలైంది. సో దిస్ ఇస్ ఆర్ టిపికల్ ఇండియన్ మెంటాలిటీ. కానీ ఇండోనేషియా కానీ శ్రీలంక లాగా మనం ఎమర్జెన్సీ డిక్లేర్ చేయలేదు ఇంకా. ఓకే, వీ కెన్ మేనేజ్. మనకి నెక్స్ట్ 65 రోజుల దాకా మన స్టాక్ ఉంది, కొత్త స్టాక్ వస్తుంది. వీఆర్ పేయింగ్ నిన్న నిర్మలా సీతారామన్ గారు ఒక న్యూస్ పేపర్ కాన్ఫరెన్స్లో, వాళ్ళు ఆర్గనైజ్ చేసిన కాన్ఫరెన్స్లో అది చెప్పారు ఈ మాట, మేము ఎక్కడి నుంచి ఏ గుడ్ డీల్ వచ్చినా మేము తీసుకుంటాం మేము అని చెప్పేసి. దట్ ఈస్ వాట్ వీ షుడ్ డూ. అదే మనం చేయాల్సింది. మనకి అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ అంటే కవిత గారు, మన దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది. $750 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ మన దగ్గర ఉంది. పాకిస్తాన్ దగ్గర 22 బిలియన్ ఉంది. వాళ్ళు ఎంత కొనుక్కుంటారు?
మనకు ఇల్లు నడిపిస్తున్నప్పుడు మనకు బడ్జెట్ తెలుసు, మన ఆదాయం ఎంత ఉంటే మనం ఇది కొనొచ్చు, ఇది కొనొచ్చు, ఇది కొనొచ్చు. ఇది ప్రాబ్లం అనమాట. సో వీఆర్ ఏబుల్ టు నెగోషియేట్ బెటర్ రేట్స్. అది గయానాతో చేస్తున్నామా, అది అర్జెంటీనా నుంచి తెప్పించుకుంటున్నామా, అల్జీరియా నుంచి తెప్పించుకుంటున్నామా, ప్రతి చోట నుంచి మనం తెప్పించుకుంటున్నాము. వీ విల్ బై. ద ఓన్లీ ప్రాబ్లం మనకి రాబోతుంది నెక్స్ట్ 1 yearలో, 6 months to 1 year ఇస్ ఫర్టిలైజర్, ఎరువులు. ఎందుకంటే అదొక బై ప్రోడక్ట్. ఇది మన ఆయిల్ డిస్టిలేషన్ ప్రాసెస్లో క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ అన్ని తయారు చేస్తుంది. నడిమిట్లో ఒక ప్రాసెస్ ఇస్ నైట్రోజన్ రిలీజ్ అవుతుంది. ఆ నైట్రోజన్ని యూరియాగా కన్వర్ట్ చేసుకుంటారు వీళ్ళు, గల్ఫ్ కంట్రీస్. వాళ్ళది మనని చేయనియట్లేదు. కానీ మనం ఏం చేస్తాం, మనం క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి మన దేశంలో చేస్తున్నాం. మన దగ్గర ఇఫ్కో లాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఫర్టిలైజర్ కంపెనీస్. కానీ దానికి ఫీడ్ కావాల్సి వస్తుంది, క్రూడ్ ఆయిల్. సో గవర్నమెంట్కి ఇప్పుడు అది ప్రయారిటీ కాదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్టిలైజర్ కంపెనీ నుంచి న్యాచురల్ గ్యాస్ రిమూవ్ చేసేసారు. సో వాళ్ళకి ఎల్పిజి కూడా ఇవ్వట్లేదు. సో కొంచెం ప్రొడక్షన్ తగ్గిపోతుంది. బహుశా నెక్స్ట్ 6 monthsలో దాని ఇంపాక్ట్ రావచ్చు. కానీ దాన్ని కూడా గవర్నమెంట్ ఇప్పుడు బయట నుంచి తెప్పించుకుంటున్నారు. యుక్రెయిన్ నుంచి, రష్యా నుంచి కూడా మనం ఫర్టిలైజర్ యూరియా తెప్పించుకుంటాం. సో ప్రాబ్లమ్స్ అవుట్ యూఎస్లో మీరు బిలీవ్ చేయరు, ఇప్పుడున్న క్రాప్కి యూరియా లేదంట, ఫర్టిలైజర్ లేదు వాళ్ళకి. ఇంత పెద్ద దేశం, ట్రంప్ అది ఇది అంటారు, మా దగ్గర సెల్ఫ్ సఫిషియెంట్ 100%. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఫర్టిలైజర్ ప్లాంట్స్ లేదు, క్లోజ్ చేసేసారు అన్నీ. సో వాళ్ళు బయట నుంచి తెప్పించుకోవాల్సిన సంగతి. 40% యూఎస్కి వచ్చే 40% ఫర్టిలైజర్ ఇదే గల్ఫ్ రీజన్ నుంచి వస్తుంది, స్ట్రైట్ ఆఫ్ హార్మస్. అది ఆగిపోయింది కంప్లీట్. ఇవన్నీ ఉన్నప్పుడు కరెక్ట్గా వాషింగ్టన్ డీసీలో ట్రంప్ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఆ కరస్పాండెన్స్ మీట్లో కూడా కాల్పులు అనేవి జరిగాయి. అక్కడ ఆ కాల్పులు చేసిన కెవిన్ ఒక మాట చెప్పాడు, నేనే ఇంతలా తిరుగుతుంటే, అది కూడా మారణాయుధాలు పట్టుకొని తిరుగుతుంటే నన్ను ఎవరూ ఆపలేదు. ఇమాజిన్ నేనే ఇరాన్ నుంచి వచ్చిన వాడిని అయి ఉంటే, లేకుంటే ఇంకెవరైనా ఇరాన్ నుంచి వస్తే పరిస్థితి ఏంటి అనేది. సో ఇప్పుడు ఇరాన్కి అనుకోకుండా ఇంకొక ప్లస్ పాయింట్ వాదించుకోవడానికి కూడా దొరికింది కదా, డిఫెన్స్ చేసుకోవడానికి. ఇరాన్ అంటారు ఇప్పుడు ట్రంప్ దగ్గర, మీరంటారు మా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయాలంటున్నారు, మీ దగ్గర మెషిన్ గన్ లాంటిది, అసాల్ట్ రైఫిల్స్ లాంటివి తీసుకొచ్చి మిమ్మల్ని అటాక్ చేయడానికి ట్రై చేశారు. అప్పుడు ఆలోచించాడు, ఇది 3వ అటాక్ ఇది. అండ్ ఫస్ట్ అటాక్ క్యాంపెయిన్ టైంలో జరిగింది 2 సంవత్సరాల ముందు బట్లర్లో. రెండవది గాల్ఫ్ ఆడుతున్నప్పుడు ఒకసారి జరిగింది. ఇది 3వ అటెంప్ట్ అనమాట. అఫ్కోర్స్ ఇది నేను అదే సర్ప్రైజ్ అవుతుంది. ఎందుకంటే మన దగ్గర మనం ఒక హోటల్కి వెళ్తే, 5 star హోటల్కి వెళ్తే మినిమం బ్యాగేజ్ స్కానింగ్ ఉంటుంది. ఈయన వచ్చి 3-4 రోజుల నుంచి ఆ హోటల్లో ఉన్నారు. ఇట్ నాట్ అ స్మాల్ హోటల్, హిల్టన్, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్. వాళ్ళ బాల్ రూమ్ అన్నిటికంటే పెద్దది వాషింగ్టన్ డీసీలో. ఎందుకు బేసిక్ చెక్కింగ్ జరగలేదు? ఆయన ఆర్ఎంట్రాక్ ట్రైన్లో ట్రావెల్ చేశారు 2 రోజులు. ఎందుకంటే 2,000 miles ట్రావెల్ చేశారు ఆయన. చేసిన మన దగ్గర కూడా రైల్వే స్టేషన్లో ఆఫ్కోర్స్ మన దగ్గర బ్యాగేజ్ స్కాన్ అంత లేదనుకోండి, కానీ ఒక బేసిక్ స్కాన్ అయితే మన దగ్గర కావాలంటే ఉంటుంది. ఈయన ట్రైన్లో సరే చెక్ చేయలేదు, కానీ హోటల్ ఎందుకు చెక్ చేయలేదు? అది కూడా కాదు. ఇంకో ప్రాసెస్ ఏంటంటే, మన దగ్గర కూడా మోదీ గారు ఇప్పుడు ఒక హోటల్కి వస్తున్నారంటే, ఈవెన్ 1/2 hourకి వస్తున్నారంటే ఏం చేస్తారు, అక్కడ ఉన్న గెస్ట్లని వెకేట్ చేపించేస్తారు. మన పాకిస్తాన్లో కూడా చేశారు, హోటల్ మొత్తం వెకేట్ చేపించేస్తారు. రెడ్ జోన్ లాగా అనౌన్స్ చేసుకున్నారు అక్కడ. ఎందుకంటే ఎస్పెషలీ ఇఫ్ ఈస్ గోయింగ్ టు బి దేర్ ఫర్ 1-2 hours 3 hours ఉంటే ఆ హోటల్ మొత్తం వెకేట్ చేస్తారు, లేకుంటే ఆ ఫ్లోర్ మొత్తం వెకేట్ చేపించేస్తారు కంప్లీట్గా. ఇది జరగలేదు ఇక్కడ. బేసిక్ తప్పులు చాలా. ఇవాళ పొద్దున్న నుంచి నేను వాళ్ళ ఇంటర్వ్యూస్ వింటున్నాను, డాష్ వెల్లే కానీ, ఈవెన్ CNN వాళ్ళది. అక్కడ ఉన్న చాలామంది రిపోర్టర్స్ తర్వాత వచ్చి లైవ్గా రిపోర్ట్ చేశారు దట్ వాళ్ళ డిన్నర్కి ఎంట్రీ పాయింట్కి, అంటే ఇట్స్ ద మోస్ట్ చాలా ప్రెస్టీజియస్ డిన్నర్. ఎందుకంటే వైట్ హౌస్ ప్రెస్ అసోసియేషన్ అనగానే అక్కడ వాషింగ్టన్లో అన్నిటికంటే పెద్ద పవర్ఫుల్ ఒక అసోసియేషన్ అది. 2500 members ఉన్నారు అందులో గెస్ట్లుగా. అండ్ ఇట్స్ పెయిడ్ డిన్నర్, ఫ్రీ కాదు. ఆ డిన్నర్లో వాళ్ళ యాన్యువల్ డిన్నర్ అది. ఆ డిన్నర్లో వీళ్ళు వచ్చినప్పుడు ఎంట్రీ పాయింట్లో వీళ్ళని ఎవరు చెక్ చేయలేదు. ఇన్విటేషన్ తీసుకొచ్చి చూపిస్తే లోపలికి అలౌ చేసేసారు. అంటే వితౌట్ చెకింగ్ ఫోటో ఐడి. అందరూ అదే అంటున్నారు, ఒక ఫోటో ఐడి అడగట్లేదు. నేను దీని కలర్ జెరాక్స్ తీసుకొని ఎవడు అన్నారు అక్కడ, నేను ఇది కలర్ జెరాక్స్ తీసుకొని ఇంకోటికి ఇస్తే వాడు కూడా లోపలికి వెళ్ళిపోతుంటాయి. ఎవ్వరు చెక్ చేయలేదు, టేబుల్ నెంబర్ ఒకటే ఉంది. సో అదొక పెద్ద మిస్టేక్. ఎనీవే వాళ్ళ దానికి ఉన్న రివ్యూస్ నడిపిస్తున్నారు. నిన్న రన్నింగ్ జోక్ నేను కూడా పోస్ట్ చేశాను నా ఫేస్బుక్లో, వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ని ముందు తీసుకెళ్ళిపోయారు, ట్రంప్ని తర్వాత తీసుకెళ్ళారు. దానికి ట్రంప్ చెప్తున్న మాట, అక్కడ ఏం జరుగుతుందో నేను చూడాలనుకున్నది, అంత ప్రమాదం కాదని నాకు అర్థమైంది, బట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ అనేది దాంతో నేను ఆగిపోయాను. ఆ తర్వాత అర్థమైంది అక్కడ నేను ఉండొద్దని వెళ్ళిపోయాను అని. ఆఫ్కోర్స్ దట్స్ సీక్రెట్ సర్వీస్ వాళ్ళకి కావాలి. ఎందుకంటే బట్లర్లో ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత సీక్రెట్ సర్వీస్ మీద చాలా ప్రెషర్ ఉండే, యుఎస్ సీక్రెట్ సర్వీస్ మీద. మన ఎస్పీజీ లాగా మోదీ గారిని గార్డ్ చేసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లాగా. ఎందుకంటే వాళ్ళు చాలా తప్పులు చేశారు ఆ రోజు. ఒకటి రూఫ్ చెక్ చేయలేదు,
ఈయన రూఫ్ మీద నుంచి గన్మ్యాన్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో తెలియదు. అదంతా బేసిక్ చెకింగ్ అనమాట ఒక సెక్యూరిటీలో. ఒక ప్రధానమంత్రి వస్తారంటే ఇప్పుడు మీరు మోదీ గారు వస్తారని కూడా చూడండి. నేను ఒకసారి మోదీ గారు హైటెక్స్కి వచ్చారు, ఐ మీన్ అక్కడ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయడానికి హెచ్ఐసిసికి వచ్చారు. యాక్చువల్లీ హైటెక్స్లో గ్రౌండ్లో దిగారు. మీరు బిలీవ్ చేయరు, ఒక వారం ముందే ఆ ఏరియా మొత్తం శానిటైజ్ చేసేసారు కంప్లీట్గా. ఒక సైకిల్ కూడా ఉండేయట్లేదు వాళ్ళు అక్కడ కంప్లీట్. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరని చెప్పి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేశారు. అక్కడ ఉండబోతున్న 30-40 మంది ఉంటారు ఆ ఏరియాలో, వేరియస్ స్టాల్స్ ఇంకా చూసుకోవడం, వాళ్ళని కూడా చెక్ చేస్తారు. ఇది బేసిక్ థింగ్. అదే అమెరికాలో ఉన్న చాలా మటుకు బాగా ఈసారి బాగా పర్ఫామ్ చేస్తారు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. తప్పు ఎక్కడవుతుందంటే యూజువల్లీ వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ అండ్ ప్రెసిడెంట్ అంటే యూఎస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఒక్కటే ఎయిర్క్రాఫ్ట్లో ట్రావెల్ చేయరు. యూఎస్లో సీక్వెన్స్ ఏంటంటే ప్రెసిడెంట్కి ఏమైనా అయితే, ఇప్పుడు జాన్ ఎఫ్ కెనడీ టైంలో ఆయన చనిపోయినప్పుడు లిండన్ జాన్సన్ టేక్ ఓవర్ చేసుకున్నారు వైస్ ప్రెసిడెంట్. ఆయన కూడా ఏమైనా అయితే స్పీకర్ ఆఫ్ ద హౌస్ నెక్స్ట్ ఈ విల్ బికమ్ ద ప్రెసిడెంట్ వాళ్ళ దాంట్లో. కానీ ఈ హాల్లో వీళ్ళు ముగ్గురు ఉన్నారు, హెడ్ టేబుల్లో కూర్చున్నారు ముగ్గురు, విచ్ ఇస్ అ బిగ్ మిస్టేక్, సెక్యూరిటీ మిస్టేక్. వ్యాన్స్ని మీరు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఉండకూడదు, అది కూడా హెడ్ టేబుల్లో ఉండకూడదు. నెక్స్ట్ స్పీకర్, ఎనీవే అదంతా వాళ్ళ లీగల్ ప్రొసీజర్ వాళ్ళు చూసుకుంటారు. కానీ ద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం బయట నుంచి మన ఇండియా నుంచి చూసినప్పుడు మనకి ఈవెన్ ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు వెళ్తే మనకి మెటల్ డిటెక్టరు, డోరు, కుక్కలు, మనం మొబైల్ అన్నీ తీసి బ్యాగులు తీసి మొత్తం చెక్ చేస్తారు. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద డాచ్వెల్ కరెస్పాండెంట్ ఆయన అన్నారు వాళ్ళ పొద్దునకు ఇంటర్వ్యూలో, ల్యాప్టాప్ తీసుకెళ్తున్నాను, తోడు 2 బ్యాటరీ ప్యాక్స్ తీసుకెళ్తున్నాను మొబైల్ ఛార్జ్ చేయడానికి, ఏం చెక్ చేయలేదు వాళ్ళు. ఇట్లా ఓపెన్ చేసి చూసారంటే పంపించేస్తారు. మన దగ్గర ల్యాప్టాప్ ఓపెన్ చేసి బటన్ ప్రెస్ చేయమంటారు, అది పనిచేస్తుందా లేదా అని. బేసిక్ స్టఫ్. మనం అనుకుంటాం మన ఒక హైపర్ ఎన్వైర్న్మెంట్లో ఉంటున్నాము ఇండియాలో, అమెరికాలో ఇంత పెద్ద ప్రొటెక్టివ్ అయిన మోస్ట్ ఏం చెప్తారు ప్రొటెక్టెడ్ పర్సన్ ఇన్ ది యూనివర్స్ ప్రెసిడెంట్ ట్రంప్, ఆయన్ని ఇంత ఒక ఎవాక్యుయేట్ చేయడానికి ఇంత టైం తీసుకున్నారు ఎందుకు అని చెప్పి నేను చాలా ప్రశ్నలు వచ్చినాయి. ఎనీవే సీక్రెట్ సర్వీసెస్ డన్ ద జాబ్. కానీ ఒక అమెరికా ఇమేజ్ ఇంటర్నేషనల్ సెనారియోలో నిన్నటి ఇన్సిడెంట్తో చాలా పెద్ద ఒక దెబ్బతిన్నది అని చెప్పి ఒకటి ఇరానియన్స్ నవ్వుతున్నారు వాళ్ళ మీద. రెండవది కింగ్ చార్ల్స్ ఇస్ కమింగ్, ఇవాళ వస్తున్నారు, ఇవాళ రేపు ల్యాండ్ అవుతున్నారు యూఎస్లో. అటువైపు జాక్ స్టామర్తో పెద్ద గొడవ ప్రెసిడెంట్ ట్రంప్. అదొక సపరేట్ స్టోరీ. ఎందుకంటే యూరోపియన్ నేషన్ లీడర్స్ని ట్రంప్ ఎంత ఇన్సల్ట్ చేశారంటే లాస్ట్ 2 నెలల్లో ఆ రికవర్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు. ఈ సిచ్యువేషన్కి వచ్చారు. జాక్ స్టామర్ ఇంకా ప్రధానమంత్రిగా ఉంటారా లేదని తెలియదు. 2 వారాల లోపల ఆయన ఫైనల్ సిచ్యువేషన్ తెలిసిపోతుంది. ఫాక్లాండ్ ఐలాండ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇదే యూఎస్ సపోర్ట్ చేశారు ఆ టైంలో ఫాక్లాండ్, అర్జెంటీనా అది యాక్చువల్లీ ఫాక్లాండ్. బ్రిటిష్ ఇప్పుడు కూడా మాదని ఉంచుకున్నారు. పెద్ద ఒక ఓన్లీ వార్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ వాజ్ ఫాక్లాండ్ ఐలాండ్స్. ఇప్పుడు యూఎస్ అంటున్నారు కాదు అది అర్జెంటీనాని, అర్జెంటీనాని ప్రెసిడెంట్ సపోర్ట్ చేయబోతుంది జస్ట్ టు గెట్. కానీ ఇది కవిత గారు మన ఇరాన్ చూడకుండా చూస్తే నేటో ఐ థింక్ కంప్లీట్గా ఒకవైపు నేటో కాకుండా అట్లీస్ట్ యూరోప్ అమెరికా నుంచి దూరం అయిపోతున్నారు. ఇంకొక బహుశా నెక్స్ట్ 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు వీళ్ళు స్లోలీ ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ చూడండి, స్పానిష్ ప్రైమ్ మినిస్టర్ చూడండి, హంగేరియన్ కొత్త ప్రెసిడెంట్ వచ్చారు అక్కడ, వాళ్ళ కోసం క్యాంపెయిన్ చేయడానికి జేడీ వ్యాన్స్ వెళ్ళారు, అప్పుడు కూడా ఆయన ఓడిపోయారు. ఇట్లానే ఈవెన్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ అమెరికా వైపు నుంచి దూరం వైపు. మీరు మోదీ గారిని ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఆల్రెడీ ఇండియాని ఇన్సల్ట్ చేశారు మొన్న హెల్ హోల్ అది ఇదని చెప్పి, మోదీ గారిని తిడితే ప్రెసిడెంట్ ట్రంప్ మనకెంత కోపం ఉంటుంది. యు మైట్ బీ యాంటీ మోదీ, మీరు మోదీ గారిని పొద్దున్న లేవని తిట్టొచ్చు, అట్లాంటి మనిషి ఉంటే కూడా మన ప్రధానమంత్రిని తిట్టారు ప్రెసిడెంట్ ట్రంప్ అని చెప్పి మనకు ఒక కోపం ఉంటుంది. బ్రిటిష్ ప్రజలకు కూడా అది వచ్చింది ఇప్పుడు. బట్ నేటోని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు అనేటువంటి అభిప్రాయంలోనే ఉన్నారు కదా ట్రంప్ కూడా. ఉంది. నేటోది ఏమైందంటే ట్రంప్కి వచ్చినప్పటి నుంచి ఒక ప్రాబ్లం అండి, మీకు గుర్తుంటుంది. నేటో ఓన్లీ 1%, 2% ఖర్చు పెడుతున్నారు జీడిపి వాళ్ళది నేటో ఫండ్స్కి, నేటో ఆయుధాల కోసం. వాళ్ళు 5% దాకా పెంచకపోతే నేను మా వైపు నుంచి మొత్తం కట్ డౌన్ చేసేస్తాను ఎక్స్పెండిచర్, నేను నేటో నేషన్స్ని ప్రొటెక్ట్ చేయను. ఇప్పుడు అది ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. నన్ను మీరు వచ్చి హెల్ప్ చేయలేదు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కానీ మిగతా దాంట్లో. నేటో దేశాలు ఎస్పెషలీ బ్రిటన్ అంటున్నారు ఏంటంటే మమ్మల్ని మీరు కన్సల్టే చేయలేదు. ఫస్ట్ యుద్ధం మీ యుద్ధం, ఇది మా యుద్ధం కాదు. మీరు ముందే మమ్మల్ని కన్సల్ట్ చేసి ఉంటే డెఫినెట్గా మేము ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తుంది. కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో మేము ఎందుకు, ఇప్పుడు 40 దేశాలు యూరోపియన్ నేషన్లో, యూరోప్ కాకుండా EU నేషన్ కాకుండా కొన్ని నేషన్స్ EU బయట కూడా ఉన్నాయి, 40 దేశాలు ఖర్చు మాట్లాడుతున్నారు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి ఏం చేయాలని. కానీ అందరి దగ్గర ఉన్న ఒకటే ఒపీనియన్ ఏంటంటే
వీ షుడ్ నాట్ ఇంటర్ఫియర్. ఇది వాళ్ళ గొడవ, వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళు చావనండి. Hmm. వాళ్ళ తర్వాత అయిన తర్వాత దెన్ వీ విల్ గెట్ ఇన్ టు ఇట్. కానీ అప్పుడు దాకా అక్కర్లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చెప్పారండి, అంతా అయిపోయింది, నేను గెలిచేసాను, ఇంకేం లేదు యుద్ధం అని చెప్పి. మళ్ళీ అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ బ్లాక్ చేస్తున్నారు. సో యూరోప్ కూడా ఈ ప్రాబ్లం, ఎందుకంటే ఈ చాలా మటుకు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి వస్తున్న ఆయిల్లో ఒక 60% ఏషియా వైపు వెళ్ళిపోతే 40% యూరోప్ వైపు వెళ్తుంది. సో అది పెద్దగా ఇంపాక్ట్ అయింది యూరోప్లో. గ్యాస్ ప్రైస్ అమెరికా కన్నా ఎక్కువ. సో యూరోప్ ఒక ప్రాబ్లం రష్యా వైపు నుంచి ఉన్న ఆయిల్ ఆగిపోయి ఉండే, అది నిన్న స్టార్ట్ చేశారు మొన్న హంగరీకి వెళ్తే ఒక పైప్ లైన్ ఉంది, అది యూక్రెయిన్ ఆపేశారు. సో జియో పొలిటిక్స్లో మనం ఒక ఫ్రేమ్ వర్క్ చూస్తే ఇరాన్ అదే అంటున్నాం, మేము ఒక ఫ్రేమ్ వర్క్ ఇస్తున్నాం మీకు, లెట్ అస్ వర్క్ విత్ ఇన్ దట్ ఫ్రేమ్ వర్క్. ఇప్పుడు మన ఇండో యూఎస్ డీల్ చూడండి, మనం డీల్ చేయలేదు, రాహుల్ గాంధీ అన్నారు సంతకం పెట్టేసినాం, సంతకం పెట్టలేదు. వీఆర్ వర్కింగ్ ఇన్ అ ఫ్రేమ్ వర్క్, అంటే 10 పాయింట్లు ఉంటుంది, దీని మీద మాట్లాడదాం. అది ఇప్పుడు జరగాలి. ఎందుకంటే ఈ యుద్ధం ఆపాలంటే ఒకటే సొల్యూషన్, ఫస్ట్ ఒక డైరెక్ట్ టాక్స్ ఉండాలి బిట్వీన్ యూఎస్ అండ్ ఇరాన్. అది కాకుండా మీరు థర్డ్ పర్సన్ నుంచి వెళ్తే గేమ్ ఆఫ్ చైనీస్ విస్పర్స్ అంటాం మనం, మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఎప్పుడు చేస్తాం మనది. ఇక్కడ నుంచి మా దగ్గర ఒక గుర్రం ఉందని చెప్తారు, అక్కడ వెళ్ళంగానే అది గాడిద అయిపోతుంది లాస్ట్ పర్సన్కి వెళ్ళేదాకా. మిస్కమ్యూనికేషన్ ఉంటుంది అక్కడ, అదే జరుగుతుంది ఇప్పుడు. రష్యా యాక్సెప్ట్ చేస్తుందంటారా? పుతిన్ ఒప్పుకుంటారా? పుటిన్కి ఇది గోల్డెన్ ఛాన్స్, ఎందుకంటే ఆయన్ని ఒక పరాయాగా చేసేసి ఉండే లాస్ట్ ఒక 4 సంవత్సరాల నుంచి. ఈ యుక్రెయిన్ వార్ తర్వాత ప్రెసిడెంట్ పుటిన్ పక్కన పెట్టేశారు, ఎస్పెషలీ ప్రెసిడెంట్ బైడెన్ అండ్ యూరోపియన్ యూనియన్ ఆల్సో. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ని ప్రెసిడెంట్ ట్రంప్ తిడుతున్నారు, అట్ ద సేమ్ టైం ప్రెసిడెంట్ ట్రంప్ 1.5-2 గంటల సేపు కాల్ చేస్తున్నారు పుటిన్ని. రష్యన్ ఆయిల్ని మళ్ళీ ఎగ్జామ్ చేశారు మొన్న 30 days నుంచి కూడా. అండ్ దట్ టు నాట్ లోడెడ్ షిప్స్, డైరెక్ట్లీ రష్యా కెన్ సెల్ ఆయిల్. ముందే చెప్పారు లోడ్ చేసిన షిప్స్ అమ్ముకోవచ్చు, ఫ్రెష్ మీరు ఎక్కించుకోవద్దు షిప్ మీద, ఇప్పుడు అది కూడా ఓకే అన్నారు. సో పుటిన్ అండ్ ఏం చెప్తారు, రష్యా బికమ్ క్లోజ్ టు అమెరికా. సో ఒకవైపు పుటిన్ దీంట్లో వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ మనకు అందరూ తెలిసిందే. ఆయుధాలు చాలా మటుకు ఇప్పుడు కాదు, ముందు ఇచ్చింది ఇరాన్కి ఇచ్చింది అంతా రష్యానే. చైనా ఓన్లీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇచ్చారు, ఆయుధాలు ఎక్కువ ఇవ్వలేదు. టర్కీ కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అయిపోయారు, నిన్నటి నుంచి టర్కీ ఆల్సో ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టాక్స్. ఎందుకంటే టర్కీ చాలా మటుకు ఆయుధాలు ఇరాన్కి ఇచ్చారు, ఎస్పెషలీ డ్రోన్స్ ఇచ్చారు వాళ్ళకి. ఖతార్ మాట్లాడుతున్నారు నిన్నటి నుంచి. ఖతార్కి చాలా మంది సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ గ్యాస్ ఎవాక్యుయేట్ చేయాలి అక్కడి నుంచి, వాళ్ళు కూడా అదే ప్రాబ్లం ఉంది, ఇరాన్కి వచ్చిన ప్రాబ్లం లాగా. సో వీళ్ళందరికీ ఇప్పుడు వచ్చేసారు, అందరికి తెలిసిపోయింది మెయిన్ ప్రాబ్లం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, అది ఓపెన్ చేయండి ఫస్ట్, దెన్ మిగతాది మనం తర్వాత మాట్లాడుకుందాం. పాసిబ్లీ ఒకసారి సిచ్యువేషన్ కొంచెం కూల్ డౌన్ అయితే అందరు కొంచెం సెన్సిబుల్గా కూర్చొని మాట్లాడితే ఇష్యూ సార్ట్అవుట్ చేసుకోవచ్చు. లోకంలో ఏ ఇష్యూ లేదు సార్ట్అవుట్ చేయలేనిది, అన్నీ సార్ట్అవుట్ చేసుకోవచ్చు. మీరు పెద్ద పెద్ద నెగోసియేషన్ చెప్పాను చూడండి, ఐ గేవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్యాలెస్టైన్ అండ్ ఇజ్రాయెల్. ఈ 2 దేశాలు అరబ్ నేషన్స్ అంటారు, ఇజ్రాయెల్ హస్ నో రైట్ టు ఎగ్జిస్ట్. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇజ్రాయేలీ టీం వచ్చి యూఏఈలో కూర్చున్నారు, వాళ్ళు ఐరన్ డోమ్ తీసుకొచ్చారు అక్కడికి. సో ఆ సిచ్యువేషన్ కంప్లీట్గా మారిపోయింది అన్నమాట ఇప్పుడు. అండ్ ఐ థింక్ రష్యన్ ఇన్వాల్వ్మెంట్ కానీ చైనీస్ కూడా కొంచెం, చైనీస్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్, వాళ్ళకి ఆయిల్ కావాలి, డెస్పరేట్గా ఆయిల్ కావాలి వాళ్ళకి. ప్రతిరోజు 6 ట్యాంకర్లు తీసుకెళ్తుండే చైనా ఇరాన్ నుంచి, మొత్తం ఆగిపోయింది కంప్లీట్గా. వెనిజువేలా నుంచి వాళ్ళకి ఆయిల్ దొరకట్లేదు ఎక్కువ, ఎందుకంటే అక్కడ యూఎస్ కంట్రోల్ చేస్తున్నారు. అండ్ దెన్ డెఫినెట్లీ నెక్స్ట్ ఇస్ ఇండియా, మనకు కూడా చాలా మటుకు ఆయిల్ కావాలి, కానీ మనం రీరూట్ చేసుకున్నాం రష్యా నుంచి, అంగోలా నుంచి, అర్జెంటీనా నుంచి, గయానా నుంచి మనం తీసుకుంటాం, ఈవెన్ యూఎస్ నుంచి కొంటున్నాం. సో కానీ ఎక్కువ రేట్ అయిపోతుంది మనకి, 82, 90, $100 కూడా మనం తీసుకుంటున్నాం. మన ఐఓసిఎల్ కానీ, బీపీసీఎల్ కానీ, హెచ్పిసిఎల్ ఇప్పుడు 1 లీటర్ పెట్రోల్ మీద ₹23 నష్టం వాళ్ళకి, డీజిల్ ఐ థింక్ ₹28 నష్టం వాళ్ళకి ప్రతి లీటర్ మీద. సో అదొక ఎక్కువ రోజులు వాళ్ళు తట్టుకోలేరు ఆ లాస్. సో గవర్నమెంట్ ఎప్పుడో ఒక రోజు ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. నేను చెప్తే బెస్ట్ సొల్యూషన్ ఇస్, ఈవెన్ అందరూ ఇవాళ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా అదే మాట్లాడుతున్నారు, ఫస్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయండి, లెట్ ఆయిల్ ప్రైసెస్ స్టెబిలైజ్. లోకం అంతా స్టెబిలైజ్ అయిపోతుంది ఇక్కడ ప్రతి దేశంలో. కవిత గారు మన సిచ్యువేషన్ చాలా బెటర్, ఆఫ్రికా దారుణం. ఆఫ్రికా హస్ బికమ్ ఏం చెప్తారు అక్కడ, ఈవెన్ ఏం చెప్తారు నార్మల్ వెహికల్స్ కూడా తిరగట్లేదు రోడ్డు మీద, మొత్తం అయిపోయింది. ఇవాళ చూడండి మన దగ్గర ఫార్మస్యూటికల్స్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. నిన్న బ్రిటన్ అన్నారు మా దగ్గర ఉన్న ఎయిర్ అంబులెన్స్కి మా దగ్గర ఫ్యూయల్ లేదు. యూరోప్లో మొన్న 456 ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారు, ఏవియేషన్ ఫ్యూయల్ లేదంట. ఇంకొక వారం పాటు ఏవియేషన్ ఫ్యూయల్ లేదు. యూరోప్, అది లుఫ్తాన్సా ఉండొచ్చు, మిగతా ఎయిర్లైన్స్ ఉండొచ్చు, ఈవెన్ బ్రిటిష్ ఎయిర్వేస్ ఉండొచ్చు, వాళ్ళందరూ క్యాన్సిల్ చేస్తున్నారు ఫ్లైట్స్. అట్లీస్ట్ మన దగ్గర ఆ ప్రాబ్లం లేదు, మన దగ్గర ఇంకా ఫ్లైట్లు పోతున్నాయి, ఏం
బండ్లు తిరుగుతున్నాయి రోడ్ల మీద. వీ హ్యావ్ నాట్ రియలైజ్ ద ఇంపాక్ట్. మన గవర్నమెంట్ ఎంత కావాలంటే తిట్టుకోవచ్చు, కానీ అట్లీస్ట్ ఒక సెంబ్లెన్స్ ఆఫ్ నార్మల్సీ ఉంది మన దగ్గర, అది లేదు. సో లెట్ us హోప్ ఒక నెక్స్ట్ 2-3 డేస్లో రష్యా కూడా ఇన్వాల్వ్ అయితే, ఈవెన్ యూఎస్ యాక్సెప్ట్ చేస్తే, అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఈ అసాసినేషన్ అటెంప్ట్ సర్వైవ్ చేసిన ఆయన కూడా తెలిసిపోయింది. డొమెస్టికలీ ఆయనకు చాలా వ్యతిరేకత ఉంది. అందరూ తుపాకీ తీసుకొని రారు, కానీ కొంతమంది అది కాకుండా కూడా రియాక్ట్ అవుతారు. అది జరుగుతుంది ఇప్పుడు అన్నమాట. జర్మన్స్ చాలా మటుకు యూకే మీద బాంబింగ్ చేశారు, ఫ్రాన్స్ మీద బాంబింగ్ చేశారు, కానీ లుఫ్ట్వాఫే ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళు యూజ్ చేసి జర్మనీ చేశారు, హిట్లర్ వాళ్ళ ఆర్మీ. కానీ గెలవలేకపోయారు వాళ్ళు. అన్లెస్ యువర్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ మీరు గెలవలేరు. అది ప్రెసిడెంట్ ట్రంప్ రెడీగా చేయడానికి అదనమాట. ఇది చాలా మటుకు మన పాత అమెరికన్ ప్రెసిడెంట్ చూస్తే కూడా ఆ కోల్డ్ వార్ టైంలో నెగోషియేషన్స్ అనేది చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ ఇట్ వాస్ హ్యారీ ట్రూమన్ ఆర్ సంబడి, వీళ్ళ నడిమిట్లో ఒక పెద్ద చర్చ నడిచింది ఆ టైంలో, సోవియట్ టైంలో. హ్యారీ ట్రూమన్ ఐ థింక్ ట్రావెల్ సోవియట్ యూనియన్కి వెళ్ళారు, తిరిగి వచ్చారు. అండ్ ఆ టాక్స్లో ఫైనల్ టాక్స్ నడిచింది కోల్డ్ వార్ టైంలో నడిచింది ఇరాన్లో. దాట్స్ ఐరనీ ఆఫ్ ఇట్. ద టాక్స్ వర్ హెల్డ్ ఇన్ ఇరాన్కి సంబంధం లేదు దీంతో. నేను ఎందుకు చెప్తాను అంటే హిస్టరీలో చాలా ఉన్నాయి, అది చెప్పుకొని పోతే పెద్ద ఒక స్టోరీ, అది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఈ ట్రావెల్ బై షిప్ టు ఆఫ్రికా, ఫ్రమ్ దైర్ హీ టుక్ ఎ ఫ్లైట్, దెన్ ఈ కార్లో వెళ్ళారు, ట్రావెలింగ్ చేశారు వీళ్ళందరూ. దీనికి కష్టపడాలి. దీనికి మీరు ఒక యుద్ధం మొదలు పెడితే మీరు అక్కడ వాషింగ్టన్లో కూర్చొని బటన్ ప్రెస్ చేస్తే కాదు. యూ హ్యావ్ టు రియలీ వాక్ ద టాక్ అంటాం ఇంగ్లీష్లో. రియలీ 18 గంటలు అంటే 24 గంటలు ట్రావెల్ చేసి వాళ్ళ దగ్గర మాట్లాడి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ మాట్లాడి వాళ్ళ దగ్గర యూ హ్యావ్ టు కీప్ బ్యాక్ అండ్ ఫోర్. షటిల్ డిప్లొమసీ అంటారు దాన్ని. ఇది వీళ్ళు చేయలేకపోతున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్కి అంత ఈజీగా జరగాలి, నేను కష్టపడిన అంటే కాదు. అది యుక్రెయిన్ రష్యా వార్ చూడండి, 4 సంవత్సరాలు అయింది. ఇక్కడ 1,00,000 మంది చనిపోయారు, అక్కడ 1,00,000 మంది చనిపోయారు, దానికన్నా ఎక్కువ చనిపోయారు యాక్చువల్లీ. కానీ ఇవాళ దాకా ప్రెసిడెంట్ పుటిన్ ఎప్పుడు చెప్పలేదు వీఆర్ టైర్డ్ ఆఫ్ ఇట్, మేము ఇప్పుడు కూడా పోరాడుతున్నాం అని చెప్తున్నారు. సో వాళ్ళ కెపాసిటీ అది. ఈయనేమో యుద్ధం కాలేదు ఇప్పుడు దాకా, దాని లోపల ఐఎమ్ వెరీ టైర్డ్, ఇది 18 hours ఎవరు ట్రావెల్ చేస్తారు, నేనైతే చేయను, వాళ్ళని కూడా పంపించను అంటే హూ విల్ టాక్ దెన్? ఎవరితో మాట్లాడతారు మీరు? ఎందుకు మాట్లాడతారు? మీరు ఇంట్లో కూర్చుంటే ఇది ఇట్ విల్ నాట్ గెట్ సార్టెడ్ అవుట్తో దిగి ఇరాన్ ఇచ్చిన ప్రపోజల్ నిన్న మీటింగ్ జరిగిందన్నారు వాళ్ళ సెక్యూరిటీ కౌన్సిల్ది. క్యారెన్ లివిట్ దగ్గర అడిగారు, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ దగ్గర, ఏంటి రీడౌట్ ఏమైనా ఉందా అని అడిగారు. అంటే మీటింగ్ మినిట్స్ ఏం లేదు, ప్రెసిడెంట్ ట్రంపే చెప్తా అన్నారు. ఆయన ఇవాళ దాకా దాని గురించి మాట్లాడలేదు. అంటే ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు కవిత గారు, విచ్ ఈస్ అ వెరీ డేంజరస్ థింగ్. అంటే మీరు ఒక స్టేటస్ కో మెయింటైన్ చేసుకుంటున్నారు. ఇరాన్ చూద్దాం, ఇరాన్ ఏం చేస్తారో చూద్దాం, ఇరాన్ ఏం చేస్తారో చూద్దాం అని కాదు, మీ వైపు నుంచి కూడా ఉంటాయి. ఇప్పుడు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఏమంటున్నారు, మేము చర్చల గురించి అడగలేదు, ప్రెసిడెంట్ ట్రంప్ అడిగారంట చర్చలు కావాలని చెప్పేసి. ఈ వాంటెడ్ సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్, వీ డిడ్ంట్ వాంట్ ఇట్ అంటున్నారు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర నుంచి డినైల్ రాలేదు ఇప్పుడు. ఇంకోటి అమెరికాలో కొంతమంది మీడియా ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళ స్పీచెస్ని అనలైజ్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. సో వాళ్ళు ప్రెసిడెంట్ ట్రంప్ లాంగ్వేజ్ చూస్తున్నారు. వీ హ్యావ్ ఆల్ ద కార్డ్స్ ఆన్ ద టేబుల్, వీ హ్యావ్ వన్ ద వార్, మేము వాళ్ళు మొత్తం కొట్టేసాం, వాళ్ళ లీడర్షిప్. సేమ్ స్టేట్మెంట్ ఆయన ఇప్పుడు దాకా 35 సార్లు రిపీట్ చేశారు, 35 సార్లు. వాట్ ఈజ్ సెడ్ ఆన్ Day 5, యుద్ధం మొదలై 5 రోజుల తర్వాత చెప్పిన స్టేట్మెంట్ ఇవాళ కూడా చెప్తున్నారు. అంటే మీరు కొత్తది ఏం చేశారు? 5 నుంచి ఇప్పుడు ఈ 2 నెలలు అవుతున్న 5 రోజుల నుంచి నెలల పాటు ఇప్పుడు వస్తున్నప్పుడు మీరు ఏం చేశారు? వాట్ డిడ్ యూ డూ ఫర్ 30+25 days, 55 days మీరు ఏం చేశారు చెప్పండి? ఏం లేదు. నథింగ్ న్యూ హాజ్ హ్యాపెండ్. ఆ ఫస్ట్ స్టేజ్లో జరిగిన బాంబింగ్ జరిగింది, దాని తర్వాత వీళ్ళ అసెట్స్ మీద కొట్టారు, కొన్ని న్యూక్లియర్ సైట్స్ మీద కొట్టారు, అది అయిపోయింది. దాని అవతల ఏం జరగట్లేదు. ఇప్పుడు ఒక కంప్లీట్ ఫ్రీజ్ అయిపోయినట్లుంది అన్నమాట. అమెరికానేమో మేము అలసిపోయామని చెప్తోంది, ఇరాన్కేమో ఒక అవసరమైన యుద్ధం ముగించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తోంది. బట్ ఇజ్రాయెల్ మాత్రం యాక్టివ్గానే ఉందా? కరెక్ట్. వాళ్ళు మీరు లెబనాన్లో చూసుంటారు, సీజ్ ఫైర్ అని చెప్పారు ఫస్ట్ ప్రెసిడెంట్ ట్రంప్, వారం పాటు 10 రోజుల పాటు, దాన్ని ఎక్స్టెండ్ చేశారు 2 weeksకి. 2 నెలలు 2 వారాలు తెలియదు ఎగ్జాక్ట్లీ నాకు, 2 వారాలు అనుకుంటాను. మళ్ళీ ఇజ్రాయెల్ డైలీ బాంబ్ చేస్తున్నారు, డైలీ. ఇప్పుడు హెజ్బుల్లా ఏమంటున్నారంటే మేము సూసైడ్ అటాక్లు మొదలు పెట్టేస్తాం. వాళ్ళు యాక్చువల్లీ కొన్ని రోజుల నుంచి చేయట్లేదు, కొన్ని రోజులు కాదు కొన్ని సంవత్సరాల నుంచి చేయట్లేదు సూసైడ్ బాంబింగ్. అదే ఇటు మొదలైతే దెన్ ఇజ్రాయెల్ విల్ గో ఆల్ అవుట్. ఎందుకంటే ఇది ఇరాన్ నిన్న కూడా వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు, మేము మా రీజనల్ అలైస్ని మేము వాళ్ళ తోడే ఉంటాం, మేము వీ విల్ నాట్ గివ్ అప్ అని. అంటే హెజ్బుల్లా,
హూతీ, హమాస్ వీళ్ళు ముగ్గురు మాతోనే ఉంటారు, వాళ్ళకి మేమే సహాయం చేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. మన అందరు తెలిసిందే ఇరాన్ సహాయంతోనే హెజ్బుల్లా ఈ స్టేట్లో ఉన్నారు. ఇవాళ బషర్ అల్ అసాద్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలా మట్టుకు ఇరాన్ నుంచే ఆయుధాలు డైరెక్ట్ లెబనాన్కి వెళ్తుండే త్రూ బషర్ అల్ అసాద్ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ని కింద పడేయడానికి చాలామంది కష్టపడ్డారు. ఒకటి దాంట్లో మెయిన్గా ఇజ్రాయేలే, ఎందుకంటే వాళ్ళకి ఆ గవర్నమెంట్ పోతే వాళ్ళకి ఆ వెపన్ రూట్ ఉంటుంది చూడండి, అది ఆగిపోతుంది. అది ఒక పెద్ద స్టోరీ ఉంది దాంట్లో. మొస్సాడ్ అది మెయిన్ మనిషి ఈ ట్రాన్స్పోర్ట్ చేసే ఒక ఆయన్ని ఒక ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు 120 కిలోమీటర్లు మన దగ్గర ఉన్న వందే భారత్ లాంటి ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫుల్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఒక స్నైపర్ కూర్చొని కొట్టారు ఆయన్ని. సో దట్ ఇస్ అ బిగ్ స్టోరీ. ఇట్ ఈస్ దేర్ ఆన్ ద యూట్యూబ్కి వెళ్తే మీకు వచ్చేస్తుంది. ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద జెంట్మన్, బట్ హీ వాస్ కిల్డ్ బై అ ఇజ్రాయలీ స్నైపర్. సో వాళ్ళకి ఇజ్రాయెల్కి ఏంటంటే వీళ్ళు ఆయుధాలు ఆపాలి, మెయిన్గా ఆయుధాలు సప్లై రాకూడదు. అండ్ ఇరాన్ దగ్గర లేదు కూడా ఇప్పుడు ఆయుధాలు, కానీ హెజ్బుల్లా దగ్గర ఉన్న ఆయుధాలని వాళ్ళు డిసామ్ చేయాలి. ఇప్పుడు లెబనాన్ మాట్లాడలేదు చూడండి, లెబనాన్ క్వైట్ అయిపోయారు. నేను చెప్పాను చూడండి, మున్సిపల్ ఎలక్షన్ కూడా ఉండే వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎందుకు క్వైట్ అయిపోయారంటే వాళ్ళు దే కెనాట్ హ్యాండిల్ హెజ్బుల్లా, వాళ్ళు చేయలేరు. సో ఇజ్రాయెల్ సెల్ఫిష్ మోటివ్ ఏంటంటే ఇరాన్ని కంప్లీట్గా నాశనం చేసేదాకా మేము ఆగము. యూఎస్ కావాలంటే వెళ్ళిపోవచ్చు, నాకు ప్రాబ్లం లేదు, మమ్మల్ని అడ్డుకోకూడదు అంతే. మా పని మమ్మల్ని చేయనియండి, మేము మా పని మేము చేసుకుంటాం. మీ వైపు నుంచి మాకు పొలిటికల్గా మమ్మల్ని ఆపకూడదు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో మీకు గుర్తుంటుంది, దానికోసం ఫస్ట్ సీజ్ ఫైర్ వీళ్ళ నడిమిట్లో జరిగింది, యూఎస్ అండ్ ఇరాన్ నడిమిట్లో. స్ట్రేట్ ఆఫ్ హోర్మోజ్ కానీ ఎక్కడైనా కానీ సీజ్ ఫైర్ అన్నారు. అప్పుడే వీళ్ళు అన్నారు అక్కడ కూడా సీజ్ ఫైర్ కావాలంటే కాదు అని చెప్పారు ట్రంప్, మీకు గుర్తుంటుంది అది. నౌ దట్ సీజ్ ఫైర్ వాజ్ డన్ అక్కడ, కానీ ఇజ్రాయెల్ పట్టించుకోవట్లేదు, హెజ్బుల్లా కూడా పట్టించుకోవట్లేదు, సీజ్ ఫైర్ లేదు అక్కడ. సో ఇజ్రాయెల్ వాళ్ళ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అంటే వాళ్ళు కంప్లీట్గా ఫినిష్ చేయడానికి వెళ్తున్నారు అనమాట. బహుశా నిన్న మన ఐరన్ డోమ్ గురించి కూడా మాట్లాడాం. దట్ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తీసుకొచ్చి యూఏఈలో పెట్టారు. ఆలోచించండి, ఇజ్రాయెల్ ఈ ఇరాన్ ఫైర్ చేస్తున్న మిసైల్స్ని అడ్డుకోవడానికి వాళ్ళ ఐరన్ డోమ్, చాలా ఫేమస్ ఐరన్ డోమ్ అది, ఆ ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి మొత్తం టీంని కూర్చోబెట్టారు యూఏఈలో. ఏదైనా అరబ్ రాజ్యం ఎప్పుడైనా ఇజ్రాయెల్ సహాయం తీసుకుంటారా? ఇది కేస్. అంటే ఇప్పుడు సౌదీ అరేబియా ఇవాళ ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే అబ్రహాం అకార్డ్ మేము అంగీకరించాము. ఈ అబ్రహాం అకార్డ్ మెయిన్ మనిషి ప్రెసిడెంట్ ట్రంప్ సన్ ఇన్ లా జారెడ్ కుష్నర్. ఆయన ఫస్ట్ టర్మ్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నప్పుడు 2018 టర్మ్లో అప్పుడు జారెడ్ కుష్నర్ చేసిన మెయిన్ ఒక పని ఇది అబ్రహాం అకార్డ్. అంటే ఏంటి అబ్రహాం అకార్డ్? ఇజ్రాయెల్ యాజ్ అ నేషన్ మీరు అంగీకరించాలి అంతే. మీరు ఇజ్రాయెల్ ఎగ్జిస్ట్ అని చెప్పి అంగీకరించి సంతకం పెట్టాలి. దాన్ని ఫస్ట్ నేషన్ అరబ్ కంట్రీస్లో చేసింది యూఏఈ. యూఏఈ ఒక ఏం చెప్తారు, ఒక ప్రో అమెరికన్గా మారిపోయారు, ప్రో ఇజ్రాయలీగా మారిపోయారు. పక్కన ఉన్న సౌదీ అరేబియాకి అది పెద్ద ప్రాబ్లం. సౌదీ అరేబియాకి ఇజ్రాయెల్తో అసలు పడదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సౌదీ అరేబియా ఇరాన్తో కూడా వాళ్ళకి పడదు. ఒకటి షియా, ఇక్కడ ఒక సున్నీ, నడిమిట్లో యూఏఈ. సో యూఏఈ ఈజ్ నౌ బికమింగ్ చాలా క్రూషియల్ పాయింట్. ఎందుకంటే ఒకటి వాళ్ళ ఎకానమీ టూరిజం మీద డిపెండెంట్ ఉండే, వాళ్ళకి ఇది ఎంత రేపు ఫినిష్ అయిపోతే బాగుంటుందని. కానీ అంత ఈజీ కాదు కవిత గారు. యుద్ధం రేపు ఆగితే కూడా దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మినిమం 2 సంవత్సరాల దాకా ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు మన దగ్గర కూడా కనిపిస్తున్నట్టుంది కదా, లైన్లలో ఉంటున్నారు, పెట్రోల్ బంకుల దగ్గర ఇవన్నీ కనిపిస్తున్నాయంటే నో షార్టేజ్ బోర్డులు పెట్టినప్పటికి కూడా ఒక ప్యానిక్ క్రియేట్ అవుతుందా, లేకపోతే నిజంగానే ఒక క్రైసిస్ అనేది వచ్చిందా? మీరు నిజంగా 2 years అని అంటున్నారు, 2 years అన్ఇమాజినబుల్, అసలు మన వల్ల కాదు అలాంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు 2 నెలలకి ఇలాంటి పరిస్థితి ఉంటే భవిష్యత్ ఏంటి? లేదు, మనకు ప్రాబ్లం లేదు. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ ఎ గవర్నమెంట్ స్టేట్మెంట్, ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. సుజాత శర్మ, జాయింట్ సెక్రటరీ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, ఈ ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల జరిగిన ఈ ప్యానిక్ బయింగ్ వాజ్ కాజ్డ్ బై ప్యానిక్ బయింగ్ అండ్ సెంటర్ వాజ్ ఇన్ టచ్ విత్ దిస్. మా దగ్గర 30 నుంచి 33% డీజిల్ సేల్ సర్టన్ స్టేట్స్లో పెరుగుతుంది అంటున్నారు. అది ప్యానిక్ బయింగ్ ఉండొచ్చు మోస్ట్లీ. ఇంకోటి సమ్మర్ ఇప్పుడు, సో డీజిల్ జనరేటర్స్ చాలా మటుకు యూస్ చేస్తారు ఎక్కడెక్కడ పవర్ ఫెయిలియర్ ఉందో. ఇన్ఫ్యాక్ట్ మొన్ననో కంట్రీ హ్యాడ్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్డ్ అనమాట మన దగ్గర. కానీ అప్పుడు కూడా గ్రిడ్ ఫెయిలియర్ లేకుండే, చాలా బాగా నడిచింది అనమాట మన. సో ఇది ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళ పేమెంట్ సిస్టమ్ మార్చారు. ఆయిల్ కంపెనీస్ ఏమంటున్నారంటే రీటైల్ అవుట్లెట్ దగ్గర మీరు ముందే పేమెంట్ చేయండి, తర్వాత మేము డీజిల్లో పెట్రోల్ సప్లై చేస్తాం మీకు. ముందు అట్లా లేకుండే. ముందు వీళ్ళు
సప్లై చేసిన తర్వాత 2 రోజుల్లో వీళ్ళు అమ్మిన పెట్రోల్ డబ్బులు డీజిల్ డబ్బులతో వీళ్ళు డబ్బులు కడుతుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే రీటైల్ అవుట్లెట్స్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ముందే కట్టాల్సిందంట. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ని లీటర్స్ తెచ్చుకుంటారు డీజిల్, ఇన్ని లీటర్ పెట్రోల్ తెచ్చుకుంటే మేబీ 5 lakhs 10 lakhs 15 lakhs పేమెంట్ చేస్తారు మీరు. వీళ్ళకి ఈ రొటేషన్ చాలా క్రూషియల్, ఇది మార్జిన్ తక్కువే కదా, సో రొటేషన్ ఉండాలి కాన్స్టెంట్లీ. ఇప్పుడు వీళ్ళేమంటారంటే మాకు 2-3 రోజుల తర్వాత వస్తుంది డీజిల్ పెట్రోలు, అన్నీ రావట్లేదు. మెయిన్గా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్న సిటీ అవుట్లెట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, సిటీలో ప్యానిక్ ఉండకూడదు అని చెప్పేసి. మీరు నార్త్ ఇండియాలో ప్యానిక్ లేదు, నిన్న జరిగింది ఆంధ్రప్రదేశ్లోనే. చంద్రబాబు నాయుడు గారు అన్నారు అదేదో వాట్సాప్ మెసేజెస్ పంపించారంటే ఎవరెవరు, దాంతో జరిగిందని. సో ప్యానిక్ బయింగ్ చేయక్కర్లేదు, వీ హ్యావ్ ఇనఫ్ స్టాక్ అని చెప్పి చాలా క్లియర్గా వీళ్ళు చెప్పారనమాట యూనియన్ పెట్రోలియం మినిస్ట్రీ. అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో 400 ఫిల్లింగ్ స్టేషన్ షట్ డౌన్ చేశారు టెంపరీ డ్యూ టు సివియర్ ఫ్యూయల్ క్రైసిస్ కాజ్ బై ప్యానిక్ బయింగ్ అంటున్నారు. అదర్ స్టేట్స్ హ్యావ్ నో సచ్ ప్రాబ్లమ్ అని చాలా క్లియర్గా. ఇప్పుడు ఈ పిఎన్జీ స్టాక్ గురించి మాట్లాడుతున్నారు. సో పిఎన్జీ గురించి కూడా చెప్తే సఫిషియెంట్ స్టాక్స్ మా దగ్గర డీజిల్ పెట్రోల్ ఉంది, ఏ సిచ్యువేషన్ మాకు ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు. మా స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ కూడా ఉంది మన దగ్గర చాలా మటుకు. 63 రోజుల స్టాక్ మన దగ్గర ఉంది ఈ రోజు నుంచి. ఇంకా ఈ రోజు కదా, ఎప్పుడు ఓకే, ఎప్పుడు మన దగ్గర 63 రోజులు ఉంటుంది. ప్రతి దేశం ఇది మెయింటైన్ చేస్తారు. చైనా ఇస్ ద హైయెస్ట్, 240 రోజుల స్టాక్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో అది కాకుండా పిఎన్జీ గురించి చెప్పారు. పిఎన్జీలో కనెక్షన్ తీసుకున్న వాళ్ళు 42,000 మంది పిఎన్జీ కనెక్షన్ తీసుకున్నారు. వాళ్ళ ఎల్పిజీ కనెక్షన్ సరెండర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీ ఇంటికి పిఎన్జీ కనెక్షన్ వస్తే పైప్ న్యాచురల్ గ్యాస్, మీ ఎల్పిజి డియాక్టివేట్ అయిపోతుంది, మీకు ఎల్పిజి తీసుకోలేరు. ఎందుకంటే అది ఇది 2 కావాలంటే కాదు, ఏదో ఒకటి తీసుకోండి అంతే. అండ్ మోస్ట్లీ పిఎన్జీ తీసుకోవాల్సి వస్తుంది. సో స్లోలీ, ఎందుకంటే మన దగ్గర మన దేశంలో 50% పైప్ న్యాచురల్ గ్యాస్ మన దేశంలోనే ప్రొడ్యూస్ అవుతుంది. సో గవర్నమెంట్ ఈ బయట ఉన్న దాన్ని డిపెండెన్సీ తగ్గించడానికి వాళ్ళు చేసిన. ఇంకోటి గడ్కరీ గారు మనం చెప్పారు వీ షుడ్ డూ 100% ఎథనాల్ బ్లెండింగ్, విచ్ ఇస్ ఇంపాసిబుల్. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడున్న ఇంజిన్స్, ఎస్పెషలీ కార్ ఇంజిన్స్ చూడండి, అది ఎథనాల్ 20-30% తీసుకోగలదు, 40 కూడా కొంచెం టఫ్ ఉంటుంది. కొత్త ఇంజిన్లు కావాలంటే దే కెన్ గో టు 100% ఎథనాల్ ఆల్సో, కానీ దాని టైం పడుతుంది. బహుశా ఇంకో 5-10 సంవత్సరాల తర్వాతనే 50-60% బ్లెండింగ్ తీసుకుంటే మన ఇంపోర్ట్ బిల్ అంతా తగ్గిపోతుంది. మన గల్ఫ్ నేషన్స్ మీద డిపెండ్ కాక్కర్లేదు, చేయాల్సింది. ఇట్స్ ఎ గుడ్ మూవ్. ఆల్రెడీ మన దగ్గర ఎలక్ట్రిక్ కార్స్ మొదలైనవి, చాలా మటుకు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మొదలైనవి. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బహుశా నెక్స్ట్ 10 yearsలో మన ఇంపోర్ట్ బిల్ 50-60% కట్ డౌన్ అయిపోతుంది, విచ్ ఇస్ చాలా పెద్ద మూవ్. ఎందుకంటే మనకు తెలుసు ఇండియన్ రైల్వేస్ దగ్గర ముందు డీజిల్ ఇంజిన్సే ఉండే మొత్తం, దానికన్నా ముందు కోల్ ఇంజిన్స్ ఉండే, తర్వాత డీజిల్ ఇంజిన్స్. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ మొత్తం ఎలక్ట్రిఫై చేసేసరికి కంప్లీట్గా. సో వాళ్ళ సేవింగ్స్ ఆలోచించండి, ఎంత పెద్ద సేవింగ్స్ ఉంది వాళ్ళకి. టెన్షనే లేదు వాళ్ళకి, డీజిల్ లేదంటే ఏం కాదు, మాకు ఎలక్ట్రిసిటీ ఉంది కదా అని చెప్పేసి అది నడిపించుకోండి. సో నో ప్రాబ్లం. ఈ ప్యానిక్ బయింగ్ బంద్ చేస్తే బాగుంటుంది. లైన్లు కట్టకండి, పెట్రోల్ డీజిల్ అడిక్వేట్ స్టాక్ ఉంది. ప్రాబ్లమ్ ఈజ్ ఓన్లీ ఈ పేమెంట్ మెకానిజం మార్చారు, దాంతోనే ప్రాబ్లం వచ్చింది. అది కాకుండా సిటీలో ఈ సండే డీజిల్ పెట్రోల్ సప్లై కాలేదు చర్లపల్లి అక్కడ అవుట్లెట్ నుంచి. అది బహుశా అదేదో మిస్కమ్యూనికేషన్ ఉండొచ్చు, మేబీ వాళ్ళు ఒక రోజు బ్రేక్ తీసుకున్నారేమో, సో దాంతో జరిగింది. కానీ ఐ డోంట్ థింక్ దర్ ఇస్ అ మేజర్ ఇష్యూ. కాకపోతే గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర మన నౌకల మీద అటాక్ జరిగింది, 2 నౌకల మీద ఒక హెచ్చరికలు జారీ చేశారు ఇరాన్ వాళ్ళు, ఐఆర్జీసీ అటాక్ చేసింది అనుకున్నప్పుడు ఇంకా అక్కడ ఉన్నటువంటి భారతీయులు లేకుంటే ఆ నౌకలో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ ఒక పానిక్ అనేది వస్తుంది. ఆ తర్వాత నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే మనతో ఫ్రెండ్షిప్ బాగానే ఉంది కదా, మళ్ళీ మన దాని మీద ఎందుకు అటాక్ చేశారు అనేది వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ రావడానికి కష్టం అవుతుంది కదా, క్రైసిస్ అనేది వస్తుంది కదా అనే ఆలోచనలు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు జరిగిన అటాక్ తర్వాత ఒక్క అటాక్ కూడా ఇవాళ దాకా జరగలేదు. అది వాళ్ళేమన్నారంటే వాళ్ళ వైపు నుంచి మిస్కమ్యూనికేషన్. అంటే వీళ్ళ దగ్గర లోకల్ కమాండర్స్ ఉంటారు, ఈ లోకల్ కమాండర్స్కి ఇండియా షిప్ ఏది చైనా షిప్ ఏది ఏం తెలియదు. దే ఆర్ నాట్ మ్యారిటైమ్ ఎక్స్పర్ట్స్. ఏ ఫ్లాగ్ ఉంది, ఓనర్ ఒకరు ఉండొచ్చు, ఓనర్ మైట్ బి అన్ ఇండియన్, ఫ్లాగ్ మైట్ బి అ లైబీరియన్, ఆపరేటింగ్ క్రూ మైట్ బి ఫిలిప్పీన్స్, ఇట్లా ఉంటుంది ఎట్లయినా. సో మిక్స్ ఉంటుంది అన్నమాట. సో వీళ్ళకి అదంతా కాంప్లికేషన్స్ తెలియదు. ఇంకోటి ఫ్లాగ్ మార్చేసుకుంటారు, రాత్రికి రాత్రి మార్చుకుంటారు ఫ్లాగ్ వాళ్ళు. ఓకే, వాళ్ళు ఏం చెప్తారు, యూకే ఫ్లాగ్ ఉంటే దాన్ని దింపి వీళ్ళు ఇండియన్ ఫ్లాగ్ పెడతారు. ఆ రోజు అటాక్ జరిగిన తర్వాత మీకు గుర్తుంటుంది, ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు ఈ డిడ్ంట్ మెన్షన్ ఇండియన్ షిప్స్. ఆయన ఏమన్నారు, ఒక యూకే షిప్ ఇంకొక ఫ్రెంచ్ షిప్ని కొట్టారని చెప్పారు. వేరే మనం ఏం చెప్పాం, మన షిప్ అని చెప్తున్నాం, దానికి పేర్లు మనదే ఉన్నాయి. సో కాంప్లికేషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఆ రోజు జరిగిన అటాక్ తర్వాత ఇంకా అటాక్లు జరగలేదు. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చారు, మీకు గుర్తుంటుంది. ఇఫ్ యూ సీ ఎనీ షిప్స్, అంటే ఇరానియన్ షిప్స్, చిన్న చిన్న షిప్స్ మైన్ వేయడం మేము చూస్తే వాళ్ళని మేము ధ్వంసం చేసేస్తామని.
ఇరాన్ దగ్గర ఇప్పుడు మైన్ లేయింగ్ కెపాసిటీ షిప్స్ లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళు మ్యాక్సిమం ఏం చేయొచ్చు అంటే ఇట్లాంటి చిన్న చిన్న క్రాఫ్ట్ తీసుకెళ్ళి చిన్న చిన్న బోట్లు తీసుకెళ్ళి దాని నుంచి మైన్ కింద పడేయచ్చు. కానీ వాళ్ళ మైన్స్ కూడా ఇప్పుడు లేదు, వాళ్ళు వేసిన మైన్స్ కూడా ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదు ఇప్పుడు. సో వార్నింగ్ ఎట్లయిందంటే అంటే మీ షిప్పులు దిగంగానే మిమ్మల్ని కొట్టేస్తాం, మీరు మైన్స్ వేస్తారో ఏమేస్తారో మాకు తెలియదు. కానీ ఇవాళ దాకా దాని తర్వాత అటాక్లు ఏం జరగలేదు, ఏ షిప్ని వాళ్ళు హైజాక్ చేయలేదు, బోర్డ్ చేయలేదు. సో ఇప్పుడు ఒక స్టేటస్ కో లాగా ఉంది. అటువైపు యూఎస్ ఆపేస్తున్నారు ఇరానియన్ షిప్స్ని, ఇటువైపు వీళ్ళు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి. కానీ ఏదో ఒక రోజు నెక్స్ట్ 3 daysలో ఐ థింక్ దెర్ విల్ బి అ బ్రేక్ త్రూ. ఎందుకు ఎక్కువ రోజులు ఇప్పుడు ఆల్రెడీ 110కి వెళ్ళిపోయింది పర్ బ్యారల్ ఆయిల్. ఎక్కడ 70 ఉండే, ఎక్కడ 60 ఉండే, ఇప్పుడు 110 దాకా వచ్చేసారు. సో ఎక్కువ రోజులు ఇన్ఫ్యాక్ట్ మీరు యూరోప్లో చూడండి కవిత గారు, మన సిచ్యువేషన్ చాలా బెటర్. యూరోప్లో 400 నుంచి 550 ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారు నిన్న మొన్న అంతా. ఇవాళ కూడా అదే ఉంటుంది. వాళ్ళ దగ్గర జెట్ ఫ్యూయల్ లేదంటున్నారు. ఆలోచించండి, అట్లీస్ట్ వీఆర్ బెటర్ దాని దాకా. మన దగ్గర ఇక్కడి నుంచి ఫిల్అప్ చేసుకోవచ్చు కావాలంటే, కానీ అక్కడ వెళ్ళినప్పుడు యూరోప్లో లేదు, ఫ్యూయల్ లేదు, ఆస్ట్రేలియాలో లేదు. దే ఆర్ ఇన్ వెరీ బ్యాడ్ షేప్. సో అట్లాంటి దేశాలు చూస్తే మనం మేబీ మన కన్జ్యూమరిజం తక్కువ ఉండొచ్చు వాళ్ళగా మన, కానీ వీఆర్ ద వన్ ఆఫ్ ద టాప్ 10 కన్జ్యూమర్స్ లోకంలో. ఇన్ఫ్యాక్ట్ టాప్ 5 చెప్పొచ్చు మనం. చైనా ఉంటుంది, ఇండియా ఉంటుంది, యూఎస్ ఉంటుంది, జపాన్ ఉండొచ్చు, రష్యా. సో అట్లాంటి దేశాల్లో మనం కూడా చాలా కన్జ్యూమ్ చేస్తున్నాం. మన 140 కోట్ల పాపులేషన్ ఉంది మనకి, కానీ మన దగ్గర యాజ్ ఆఫ్ నో సిచ్యువేషన్ స్టేబుల్గానే ఉంది. కానీ మీరు చెప్పినట్ల మన సీఫేరర్స్ మీద వారు దాడి చేయడం అనేది అక్కడొక్కటే కాదు, పర్షియన్ గల్ఫ్లో ఆల్మోస్ట్ 5,000 మంది మన సీఫేరర్స్ ఉన్నారు. చాలా షిప్స్ అక్కడ ఆగిపోయినాయి. సో చాలా అర్జెంటుగా ఇమ్మీడియట్గా చేయాల్సిందంటే నీ ఉన్న షిప్లు అన్నీ బయటకు పంపించేసేయాలి ఫస్ట్. బట్ కింద సీ మైన్స్ అనేవి ఉన్నాయి. మైన్స్ ఓన్లీ టువర్డ్స్ ఇరానియన్ సైడ్ ఉంది, ఒమాన్ సైడ్ ఉంది, ఇరానియన్ సైడ్ లేదు. ఒమాన్ వైపు వేసారు వాళ్ళు. సో ద షిప్స్ కెన్ గో, చాలా క్లియర్, ప్రాబ్లం అంత పెద్ద ప్రాబ్లం లేదు. అదే టైంలో ప్యారలల్గా యూరోపియన్ యూనియన్ వాళ్ళ షిప్ని తీసుకొచ్చి వాళ్ళు డీమైనింగ్ స్టార్ట్ చేస్తే ప్రాబ్లం. సో ఈ ఇరాన్ ఇచ్చిన ప్రపోజల్ యూఎస్ యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది. ఒక స్టాప్ గ్యాప్ మెజర్గా ఒక 30 రోజులకి ఇది ట్రై చేసి చూడండి ఏం జరుగుతుందని చెప్పి యూఎస్ ఇరాన్ ఒక ఒప్పందానికి వచ్చేస్తే ఫస్ట్ ఆయిల్ ప్రైసెస్ పడిపోతుంది, స్టాక్ మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుంది. అది కాకుండా ఒక రీజనల్ స్టెబిలిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఖతార్, కువైత్, బహ్రెయిన్ అండ్ ఈవెన్ సౌదీ అరేబియా వాళ్ళ ప్లాంట్స్ రిపేర్ చేయాలి, వాళ్ళు రిఫైనరీస్ రిపేర్ చేయాలి, దానికున్న సామగ్రి తెచ్చుకోవాలి వాళ్ళు. సో వాళ్ళు యూరోప్లో ఆర్డర్ ఇస్తే కూడా అది రావాలి, వాళ్ళకి ఇంకా నిలబడుతుంది. సో రిపేర్ ఎప్పుడు చేస్తారు దానికోసం చెప్పాను. ఇప్పుడు ఓపెన్ అయితే కూడా నెక్స్ట్ 2-3 సంవత్సరాల దాకా సిచ్యువేషన్ స్టెబిలైజ్ కావాలని టైం తీసుకుంటుంది. ఆయిల్ ప్రైసెస్ అరౌండ్ 18-19 ఉంటుంది, దానికన్నా కిందకి రాదు. అది మెయిన్ పాయింట్. సో కన్విన్స్ అవ్వాలి, కన్వీనియంట్గా ఏముందో అనేది చర్యలు తీసుకోవాలి. ఎస్, ఐ థింక్ ద ప్రాక్టికల్ మూవ్ ఇది ఒకటే ఉంది. ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయండి, ఓకే, అది ఇంపార్టెంట్. తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పటికీ లెట్ us డూ దిస్ అని ఇరాన్ చెప్తున్నారు. ఐ థింక్ ఇట్స్ అ సెన్సిబుల్ సజెషన్ వాళ్ళ వైపు నుంచి కూడా.